బ్రహ్మ, విష్ణు, మహేశ్వర్లకి పరదేవత మహాసరస్వతి, మహాలక్ష్మి, మహాకాళి అనేటువంటి శక్తుల్ని ప్రసాదించి మీరు మీ లోకాలను ఏర్పాటు చేసుకుని సత్యలోకం, వైకుంఠం, కైలాసం సృష్టిని ప్రారంభించండి. ఈ మూడు శక్తులు నా స్వరూపాలే, నాకంటే భిన్నం కాదు, ఎప్పుడు ఇట్లా అవమానపరచద్దు అంటూ అనేకమైనటువంటి జాగ్రత్తలు చెప్పి ఆ పరదేవత వాళ్ళని సృష్టి స్థితి లయకారుగా నియామకం చేసి వాళ్ళని పంపించడం జరిగింది. ఆ విధంగా వాళ్ళు ఆ ముగ్గురు కూడా ఎప్పుడు ఆ ద్వీపం నుంచి బయటకు వచ్చారు, మళ్ళా పురుష రూపాన్ని పొందారు. చూస్తే మళ్ళా వాళ్ళకి ఆ ద్వీపం కనపడలేదు, అమ్మవారు కనపడలేదు. అమ్మవారిని స్తుతిస్తూ ఆయన ఇటువంటి ప్రభావం గల పరదేవత అనుగ్రహం చేత మేము ఆ శక్తుల్ని ఆవిడ ద్వారా పొంది మేము మా కృత్యాలు నిర్వర్తిస్తున్నాం. ఇది ఆవిడ చరిత్ర, ఇది ఆవిడ మహిమ. 50 మంది ప్రజానికమే కాదు, సమస్తమైనటువంటి 80 లక్షల జీవరాశులతో పాటు బ్రహ్మ విష్ణు మహేశ్వర మాతో పాటు అందరూ కూడా ఆ ప్రకృతి స్వరూపుడైనటువంటి మహావిద్యా స్వరూపమైన మహామాయా స్వరూపమైనటువంటి ఆ పరదేవతని ఆరాధన చేయాలి, సేవించాలి, ఆవిడ నామాన్ని స్మరించాలి, ఆవిడ చరిత్రలే వినాలి అన్నట్టుగా చెప్పడం జరిగింది.